దియంతి దేవుడు ఎంత ఆనందాన్ని ఇస్తాడు, ఎంత శక్తిని ఆయన అనుగ్రహిస్తాడో ତାହା କେବେ ବି ଆମେ ଅନୁଭବ କରିପାରିବା ନାହିଁ ତାହାଙ୍କ ବିନା। ఆయన లేకుండా మనం ఏమాత్రం కూడా దాన్ని అనుభవించలేము। ଆସନ୍ତା ମାନେ ପରମେଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟରେ ସମର୍ପଣ କରିବା ନିଜକୁ। దేవుని వాక్యమునకు మనల్ని మనం అప్పగించుకుందాం। ଆଜି ମୁଁ ଆପଣମାନଙ୍କୁ କହିବି ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀମାନେ, ఈ రోజు మీతో నేను చెప్పబోతున్నాను సహోదరి సోదరులారా, ଆଉ ତାହା ହେଉଛି ଏଫେସୀ 5 ପର୍ବର 8। ఎఫెసీ 5 అధ్యాయము 8వ వచనం। କୌଣସି ଭାଇ ଭଉଣୀମାନେ ପୁଅ ଝିଅମାନେ ଯଦି ପଢି ପାରନ୍ତି, କାରଣ ତୁମ୍ଭେମାନେ ପୂର୍ବେ ଅନ୍ଧକାର ସ୍ୱରୂପ ଥିଲ, କିନ୍ତୁ ଏବେ ପ୍ରଭୁଙ୍କ ସହଭାଗିତାରେ ଆଲୋକ ସ୍ୱରୂପ ହୋଇଅଛ। ଆଲୋକର ସନ୍ତାନ ମାନଙ୍କ ପରି ଆଚରଣ କର। ପ୍ରଭୁ ତାଙ୍କ ବାକ୍ୟରେ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। ప్రభు తన వాక్యమును ପ୍ରିୟ ଭାଇ ଏବଂ ଭଉଣୀମାନେ, ప్రియ సహోదరి సహోదరులారా, ପ୍ରଭୁଙ୍କର ପ୍ରିୟ ଦାସଦାସୀମାନେ, ప్రియమైన దేవుని సేవకులు సేవకులారా, ଆଜି ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଶୁଣିବା। ఈ రోజు దేవుని యొక్క వాక్యాలు మనం విందాం। ଆଲୋକର ସନ୍ତାନ, మనం వెలుగు సంబంధమైన బిడ్డలము। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా ହାଲେଲୁୟା। హల్లెలూయా। ଆମର ଜାଗତିକ ବାପା ମାର ପୁଅ ଝିଅ ଆମେ ହେଇପାରୁ, ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల బిడ్డలు కావచ్చు, କିନ୍ତୁ ଆତ୍ମିକ ଭାବରେ ଆଲୋକର ସନ୍ତାନ ଅଟୁ। కానీ ఆధ్యాత్మికంగా మనము వెలుగు సంబంధమైన బిడ్డలము। ମୁଁ କାହାର କି ପ୍ରକାର ସନ୍ତାନ ତାହା ଅଳ୍ପ କିଛି କହିବି, କିନ୍ତୁ ଆଜିର ଆଲୋଚନାର ବିଷୟ କୋଉ ପ୍ରକାର ଆଲୋକ। ఈ రోజు కొన్ని వెలుగు సంబంధమైన బిడ్డలు ఎవరు ఏంటని చెప్తాను, కానీ ఏంటి ఎవరు అసలు వెలుగు ఉన్నారు వాటిని గురించి చెప్పాలని ఆశిస్తున్నాను। ప్రైజ్ ద లార్డ్, దేవుని స్తోత్రం। ପାରୁଛନ୍ତି ଆଲୋକ କି ପ୍ରକାର ଆଲୋକ? వెలుగు ఎటువంటి వెలుగు ఉన్నాయి, ఎన్ని రకాల వెలుగు ఉన్నాయి? ମୁଁ ତାର 7 ପ୍ରକାର ଆଲୋକର କଥା କହିବି। 7 రకాల వెలుగును గురించి మీరు ప్రైజ్ ద మాట్లాడతారు। లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। କିନ୍ତୁ କାହାର ସନ୍ତାନ? కానీ మనం ఎవరి బిడ్డలము? ପ୍ରିୟ ଭାଇ ଏବଂ ଭଉଣୀମାନେ, ప్రియ దేవుని సహోదరి సహోదరులారా, ଆମର ଜାଗତିକ ପିତା ଥାଇପାରନ୍ତି, మనకు ఈ లోక సంబంధమైన తండ్రి ఉండవచ్చు, କିମ୍ବା ଜଗତରେ ଥାଇ ନ ପାରନ୍ତି। ఇవ లోకములో లేకపోవచ్చు। ମୋର ପିତା ନାହାନ୍ତି କି ମାତା ନାହାନ୍ତି, నాకు తండ్రి లేడు, తల్లి లేదు। କି ଆପଣଙ୍କର ମଧ୍ୟ କାହାର ବାପା ମା ନାହାନ୍ତି, మీలో కూడా కొంతమందికి తల్లిదండ్రులు లేకపోవచ్చు, କିନ୍ତୁ ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କର ଅନନ୍ତକାଳୀନ ପିତା। కానీ దేవుడు మనకు శాశ్వతుడైన తండ్రి అయి ఉన్నాడు। କେବେ ବି ସେ ପରିବର୍ତ୍ତନ ହେବେ ନାହିଁ, ఆయన ఎన్నడూ కూడా మార్పు చెందని వాడు। କେବେ ବି ତାଙ୍କର ପିଲାମାନଙ୍କୁ ଛାଡ଼ିବେ ନାହିଁ। ఆయన ఎన్నడూ తన బిడ్డను విడిచిపెట్టువాడు కాదు। ପ୍ରିୟ ପୁଅ ଝିଅମାନେ, ଆଜି ତାର କନ୍ୟା ତାର ପୁତ୍ର ହେବା ପାଇଁ ଆପଣ ପ୍ରସ୍ତୁତ ଅଛନ୍ତି କି? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మీరు ఎవరి బిడ్డలవడానికి ఇష్టపడుతున్నారు? ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ପ୍ରାର୍ଥନା ଶିଖେଇଛନ୍ତି, ଏ ଆମ୍ଭମାନଙ୍କର ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା। దేవుడు మన ప్రార్థన నేర్పించారు కదా, పరలోకమందున మా తండ్రి। ଆସନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କର ପିଲା ହେବା ପାଇଁ, మనము దేవుని బిడ్డలగునట్లు, ପ୍ରଭୁଙ୍କର ପୁଅ ଝିଅ ହେବା ପାଇଁ దేవుని కుమారులు కుమార్తెలగునట్లు କେତୋଟି ଧାରା ଅଛି ବାଇବଲରେ? దానికి కొన్ని దేవుని యొక్క లేఖన క్రమాలు। ସମସ୍ତେ ହେଇପାରିବେ ନାହିଁ। అందరూ దేవుని బిడ్డలు కాలేరు। ବାପା ମାଙ୍କର ପିଲା ସମସ୍ତେ ହେଇପାରିବେ, తల్లిదండ్రులకు బిడ్డలు అందరూ కావచ్చు, ପରମେଶ୍ୱରଙ୍କ ପିଲା ସମସ୍ତେ ହେଇପାରିବେ ନାହିଁ। కానీ దేవునికి అందరు పిల్లలు కాజాలరు। କାରଣ ଲେଖା ଅଛି, ఎందుకనగా రాయబడినది, ହଫ୍ନି ଫିନିହସ୍, హొఫ్ని ఫినియస్ ସେମାନେ ଦୁଷ୍ଟର ସନ୍ତାନ, వారు దుష్టుని యొక్క కుమారులు। କଇନ ପାପାତ୍ମାର ସନ୍ତାନ। కయను ఆయన దుష్టుని యొక్క కుమారుడు, పాపాత్మ కుమారుడు। ଯଦି ବା ଆଦମଙ୍କର పుତ୍ର, ఒకవేళ ఆయన ఆదాము కుమారుడు కావచ్చు, କିନ୍ତୁ ଆଦମଙ୍କ పుତ୍ର ବୋଲି ନୂତନ ନିୟମରେ ବିଖ୍ୟାତ ନୁହନ୍ତି। కానీ క్రొత్త నిబంధనలో ఆదాము కుమారుడని రాయబడలేదు। ସେ ଶୟତାନର ସନ୍ତାନ। వాడు సాతాను కుమారుడు। ଯଦି ବା ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ କେହି ପରମେଶ୍ୱରଙ୍କ ପୁଅ ହେଇପାରିବ ନାହିଁ, ଝିଅ ହେଇପାରିବ ନାହିଁ, ସେ ଶୟତାନର ପୁଅ ଝିଅ। ఒకవేళ నీవు దేవుని కుమారుడు కుమార్తె కాకపోతే నీవు కేవలం సాతాను కుమారుడవే, కుమార్తెవే। యోహాన సుసమాచార 1 పర్వର 12 పదରେ ଲେଖାଯାଏ, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, ఓ సూత్ରରେ ଆମେ ତାହାଙ୍କର ସନ୍ତାନ ହେଇପାରୁ। ఏ విధముగా మనము ఆయన యొక్క బిడ్డలముగా మారగలము? ମାତ୍ର ଯେତେ ଲୋକ ତାହାଙ୍କୁ ଗ୍ରହଣ କଲେ, ଅର୍ଥାତ୍ ଯେଉଁମାନେ ତାହାଙ୍କ ନାମରେ ବିଶ୍ୱାସ କଲେ, ସେ ସମସ୍ତଙ୍କୁ ସେ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ହେବା ନିମନ୍ତେ
ଅଧିକାର ଦେଲେ। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। హల్లెలూయా ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, ప్రియ సహోదరి సహోదరులారా ଯୋଉମାନେ ପୁରା ଲାଷ୍ଟରେ ବସିଛନ୍ତି ସେମାନଙ୍କୁ ମୁଁ ମୁଖ ଦେଖି ପାରୁନାହିଁ, ତଥାପି ଶୁଣନ୍ତୁ। కొంతమంది దూరంలో ఉన్న వారి యొక్క ముఖాన్ని చూడలేకపోతున్నా, అయినా సరే ఈ మాట మీరు శ్రద్ధగా వినండి. ମୁଁ ଅନୁରୋଧ କରିବି ଅନ୍ୟ ମନସ୍କ ହୁଅନ୍ତୁ ନାହିଁ। నేను మిమ్మల్ని వర్తమాన కొనది ఏంటంటే దయచేసి ఏరే మనస్సు కలిగి ఉండవద్దు. ପରମେଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟକୁ ଆପଣାର କରନ୍ତୁ। దేవుని యొక్క వాక్యము నీ సొంతదిగా అంగీకరించండి. ଯୋଉମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ କରନ୍ତି, ତାଙ୍କୁ ଗ୍ରହଣ କରନ୍ତି, ସେମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ। ఎందరైతే ఆయన అంగీకరిస్తారో అనగా ఆయన నామమున విశ్వాసం ఇస్తారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ସମୁଦ୍ରର ଘଟଣାରେ ଜୁନସକୁ ଲୋକମାନେ ପଚାରିଲେ ତମେ କିଏ? సముద్ర ప్రయాణ సందర్భంలో జరిగిన సంఘటనలో ప్రజలు అడుగుతున్నారు, నువ్వు ఎవరివయ్యా అని యోనను అడిగారు. ସେ ତାଙ୍କ ବାପଙ୍କ ନାଁ କହିନାହାନ୍ତି ମୁଁ ତାଙ୍କ పుଅ। నేను మా నాన్నగారి కుమారుడని వారి నాన్నగారి పేరు చెప్పలేదు అక్కడ. ସେ ତାଙ୍କ ନିଜର ନାଁ କହିନାହାନ୍ତି ମୁଁ ଅମୁକ ଲୋକ। నా పేరు ఇది అని చెప్పేసి పలానా వ్యక్తి అని చెప్పలేదు. ସେ ଗୋଟେ ପରିଚୟ ଦେଲେ, కానీ ఒక పరిచయం ఇచ్చాడు ఏంటంటే ମୁଁ ସଦା ପ୍ରଭୁଙ୍କୁ ଭୟ କରେ। నేను మహోన్నతుల దేవునికి భయపడు. ଏହା ଗୋଟେ ପରିଚୟଟି। ఆ విధంగా ఆయన పరిచయం ఇచ్చిన କିନ୍ତୁ తర్వాత ଦେଖନ୍ତୁ ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, కానీ చూడండి ఇక్కడ ప్రియ సహోదరి ଏଇ ପରିଚୟ କାହା ଆଗରେ କୋଉ ହେଲ୍ଥ କାର୍ଡରେ ରହିପାରିବ ନାହିଁ, ଭୋଟର ଆଇଡିରେ ରହିପାରିବ ନାହିଁ, ଆଧାରରେ ରହିପାରିବ ନାହିଁ। ఇటువంటి ఒక పరిచయం ఇవ్వడం అనేది ఏ ఒక వ్యక్తిత్వాన్ని బట్టి కానీ ఏ ఒక కారణాన్ని బట్టి కానీ ఏ మాత్రం కూడా ఉండనే ఉండదు. ଏଇଟା ରହିବ ପରମେଶ୍ୱରଙ୍କ ରେକର୍ଡରେ। అది కేవలం దేవుని యొక్క రికార్డ్ లో రాయబడి ఉంటుంది. ଦ୍ୱିତୀୟ କଥା କହିବି ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, రెండో మాట చెప్తాను సహోదరి సోదరులారా. ଲୁକ 7 ପର୍ବର 35। లూక 7వ అధ్యాయము 35వ వచనము. ଜୟ ପ୍ରଭୁ। ప్రభువా నీకు స్తోత్రం. ମାତ୍ର ଜ୍ଞାନ ଆପଣ ସମସ୍ତ ସନ୍ତାନଙ୍କ ଦ୍ୱାରା ଯଥାର୍ଥ ବୋଲି ପ୍ରମାଣିତ ହେଲା। ଥ୍ୟାଙ୍କ ୟୁ। ଜ୍ଞାନର ସନ୍ତାନ వీరెవరంటే జ్ఞానుల యొక్క సంతానం అంటే పిల్లలు. ଯୋଉମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ, ఎవరైతే దేవుని యొక్క పిల్లలై ఉన్నారో ସେଇମାନେ ଜ୍ଞାନର ସନ୍ତାନ। వారు జ్ఞానము కలిగిన పిల్లలై ఉన్నారు. ସେହି ଜ୍ଞାନ ପରମେଶ୍ୱର। ఆ జ్ఞానమే ప్రభువై ఉన్నాడు. ଶୁଣନ୍ତୁ ତୃତୀୟ କଥା କହିବି। మూడవ విషయం చెప్తాను వినండి. ଲୁକ 20 ପର୍ବର 36। లూక 20:36వ వచనం. ଜୟ ପ୍ରଭୁ। ప్రభువా నీకు జయము ପୁଣି కలుగును గాక. ସେମାନେ ଆଉ ମରି ପାରନ୍ତି ନାହିଁ, କାରଣ ସେମାନେ ଦୂତମାନଙ୍କ ପରି ରୁହନ୍ତି ଏବଂ ପୁନରୁତ୍ଥାନର ସନ୍ତାନ ହେବା। ଧନ୍ୟବାଦ। ପୁନରୁତ୍ଥାନର ସନ୍ତାନ। వారు పునరుత్థానం యొక్క పిల్లలై ఉన్నారు. ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, ଆପଣ ଜାଣନ୍ତି କି ప్రియ సహోదరి సోదరులారా, మీకు తెలుసా ଜଗତର ବାପା ମାର ପୁଅ ଝିଅ ନୁହନ୍ତି ଆପଣ, మీరు ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల బిడ్డలు కుమారులు కుమార్తెలు କିନ୍ତୁ కాదు. ପୁନରୁତ୍ଥାନର ସନ୍ତାନ ଅଟନ୍ତି। మీరు పునరుత్థానం యొక్క బిడ్డలై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్। హల్లెలూయా. ଏତିକି ବେଳେ ଆପଣ ଆପେ ଆପେ ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ କରିବା କଥା। ఈ వాక్యం చెప్తుండగానే మీ అంతటా మీరు స్తోత్రం చెప్పాలి. ମୁଁ ସନ୍ତାନ ଉପରେ ଅଧିକ କଥା କହିବିନି, ఈ యొక్క పిల్లల గురించి నేను ఎక్కువ మాట్లాడను, କିନ୍ତୁ କହିବି ଆପଣ ମାନଙ୍କୁ కానీ ఒక విషయం చెప్తాను. ଆଲୋକର ସନ୍ତାନ। మనం వెలుగు సంబంధమైన బిడ్డలు. ଟିକେ ଦେଖନ୍ତୁ ଲୁକ 16 ପର୍ବର 8 ପଦ। లూక 16వ అధ్యాయం 8వ వచనము. ସେହି ଅବିଶ୍ୱସ୍ତ ବ୍ୟବର୍ତ୍ତା ବୁଦ୍ଧି ସହିତ କାର୍ଯ୍ୟ କରିଥିବାରୁ ପ୍ରଭୁ ତାହାର ପ୍ରଶଂସା କଲେ, ଯେଣୁ ଏହି ଯୁଗର ସନ୍ତାନମାନେ ସେମାନଙ୍କ ସ୍ୱଜାତି ପକ୍ଷରେ ଆଲୋକର ସନ୍ତାନମାନଙ୍କ ଅପେକ୍ଷା ଅଧିକ ବୁଦ୍ଧିମାନ। ଦୁଃଖର କଥା ଗୋଟେ ଲେଖା ହେଇଛି। చాలా బాధాకరమైన మాట ఇక్కడ రాయబడింది. ଆଲୋକର ସନ୍ତାନ ଆପଣ ମାନେ, వెలుగు సంబంధమైన బిడ్డలు మీరు, ଏହି ଯୁଗର ସନ୍ତାନ ଅବିଶ୍ୱାସୀ ମାନେ। ఈ లోకములో ఉన్న ఒక బిడ్డలు ఎవరనగా అవిశ్వాసం. ଆଲୋକର ସନ୍ତାନ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, ఈ వెలుగు సంబంధమైన వారు దేవుని బిడ్డలు. କିନ୍ତୁ ଯୁଗର ସନ୍ତାନ ଯୋଉମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ନୁହନ୍ତି ସେମାନେ। కానీ ఈ లోక సంబంధమైన వాడు ఎవరంటే ప్రభువుని ఎరుగని వారు. କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନଙ୍କ ଠାରୁ ଜାଗତିକ ଲୋକ ବହୁତ ଜ୍ଞାନୀ। కానీ ఏమి రాయబడిందంటే వెలుగు సంబంధమైన బిడ్డల కంటే ఈ లోక సంబంధమైన బిడ్డలు ఎక్కువ బుద్ధిమంతులు, జ్ఞానవంతులని. ଏପରି ଖ୍ରୀଷ୍ଟିଆନ ଅଛନ୍ତି, ఇటువంటి క్రైస్తవులు ఉన్నారు. ପ୍ରାର୍ଥନା ମଧ୍ୟ କରିପାରିବେ, ప్రార్థన కూడా చేస్తారు, କରିପାରିବେ ନାହିଁ ପର୍ଯ୍ୟନ୍ତ ଏମିତି ଲୋକ ଅଛନ୍ତି। ప్రార్థన చేయడం కూడా రాదు, ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ଦୁଃଖର କଥା। బాధకరమైన విషయం. ଯଦି ବାଳକ ଡାକିବ ମାଉ ଦେବ, ପ୍ରାର୍ଥନା ସମସ୍ତେ କରିପାରିବେ ନାହିଁ। ఒకవేళ పాస్టర్ గారు పిలిచి ప్రార్థన చేయడానికి మైక్ ఇస్తే ప్రార్థన చేయలేడు.
ଆପଣ ସେମାନଙ୍କ ଭିତରେ ଜଣେ କି వారి మధ్యలో నువ్వు ఒకడుగా ఉన్నావా? ଭଲରେ ଚିନ୍ତା କରନ୍ତୁ ଆମେ బాగా ପ୍ରାର୍ଥନା ఆలోచన କରିପାରିବା କି? చేయండి. ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀମାନେ, ప్రియ సహోదరి సోదరులారా, ଯେଣୁ ଆମେ ଯେବେ ପରମେଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ ఒకవేళ మనం దేవుని యొక్క బిడలమైతే ମୁକ୍ତ କଣ୍ଠରେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଡାକି ପାରିବାର ଅଛି। గళమెత్తి మన దేవుణ్ణి పిలిచేవారుగా ఉండాలి. ଆସନ୍ତୁ ସମର୍ପଣ କରନ୍ତୁ ନିଜକୁ। కనుక నువ్వు ప్రభువుకు సమర్పణ చేసుకోండి. ମୁଁ ଆଲୋକର ମହତ୍ଵ କହିବି ଆପଣମାନଙ୍କୁ। వెలుగులో ఉన్న ఒక గొప్పతనాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ଯେପରି ଆମେ ଆଲୋକର ସନ୍ତାନ ଭାବରେ మనము వెలుగు సంబంధ బిడ్డల వలె, ଆଲୋକର ସନ୍ତାନ ପରି ଆଚରଣ କରୁ, వెలుగు సంబంధ బిడ్డల వలె మనం ప్రవర్తించాలి. ସେଇ ଆଲୋକର ମହତ୍ଵ ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀମାନେ ଆଜି ଶିକ୍ଷା ଗ୍ରହଣ କରୁ। ఈ యొక్క వెలుగు సంబంధ వాటిని గురించి మనము బోధను అంగీకరించే వారుగా ఉండాలి. ଜଗତର କେତେକ ଆଲୋକ ଅଛି। ఈ లోకంలో రకరకాల వెలుగు ఉన్నాయి. ସୂର୍ଯ୍ୟର ଆଲୋକ, సూర్యుని యొక్క వెలుగు, ଅଗ୍ନିର ଆଲୋକ, అగ్ని నుండి వచ్చిన వెలుగు, ଚନ୍ଦ୍ରର ଆଲୋକ, చంద్రుని యొక్క వెలుగు, ପ୍ରଦୀପର ଆଲୋକ, దీపం యొక్క వెలుగు, ଏହା ଜାଗତିକ ଆଲୋକ। ఇవన్నీ కూడా లోక సంబంధమైన వాటి. କିନ୍ତୁ ସବୁ ନିଭିଯିବ, ఇవన్నీ కూడా ఆరిపోతాయి. ସୂର୍ଯ୍ୟର ଆଲୋକ ମଧ୍ୟ ଲିଭିଯିବ ଗୋଟିଏ ଦିନ। ఒక దినాన సూర్యుని యొక్క వెలుగు ఆగిపోతుంది. ଚନ୍ଦ୍ର ଆଲୋକ ଦେବ ନାହିଁ। చంద్రుడు తన యొక్క వెలుగు ఇవ్వడు. এই ସବୁ ଅନ୍ଧକାର ହେବ ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ। ఇవన్నీ కూడా చీకటికి అంధకారంగా మారిపోద్ది. ଗୋଟିଏ ଆଲୋକ కానీ ఒకే ఒక వెలుగు ସବୁବେଳ ପାଇଁ ରହିବ। నిరంతరము నిలిచి ఉంటుంది. ବରଂ ଲେଖା ଅଛି ଉପଦେଶକ 11 ପର୍ବର 7 ପଦରେ, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం, ଆଲୋକ ଚକ୍ଷୁ ପାଇଁ ସୁଖଦାୟକ, వెలుగు కన్ను నిమిత్త అది క్షేమకరమైనది. ଯେବେ ଲାଇଟ ଚାଲିଯିବ ଆମେ ବହୁତ ବ୍ୟସ୍ତ ହେଇଯାଉଛୁ। ఈ వెలుతురు వెళ్ళిపోయిన వెంటనే మేము చాలా గందరగోళం అయిపోతాం. କିନ୍ତୁ ଆତ୍ମିକ 7ଟି ଅର୍ଥ ଶୁଣନ୍ତୁ। అయితే ఆత్మ సంబంధన 7 అర్థాలు మీకు చెప్తాను వినండి. ସେଇ ఆలోకର మహత్వ, ఆ వెలుగుకున్న ఒక గొప్పతనం ఏంటి? ପ୍ରଥମ ନମ୍ବର, మొదటి విషయము, ବିନା ସୂର୍ଯ୍ୟରେ ଆଲୋକ, సూర్యుడు లేకుండా కలిగే వెలుగు. ତାହା ହଉଛି ଆଦି ପୁସ୍ତକ 1 ପର୍ବ 3 ରୁ 5। ఆదికాండ 1వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు. ସେ ଦୀପ୍ତି ହେଉ ବୋଲନ୍ତେ ଦୀପ୍ତି ହେଲା। ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ଏ ପର୍ଯ୍ୟନ୍ତ ସୂର୍ଯ୍ୟ ତିଆରି ହେଇନାହିଁ। అప్పటి వరకు సూర్యుడు ఇంకా సృజించబడలేదు. ସେଇ ଆଲୋକ ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ ସ୍ୱତନ୍ତ୍ର ଆଲୋକ। ఈ యొక్క వెలుగు స్వేచ్ఛగా కలిగిన వెలుగు అయి ఉన్నది. ଆପଣଙ୍କୁ ଲମ୍ବା କରିବିନି। నేను చాలా దాన్ని ପ୍ରଥମ ନମ୍ବର, మొదటిది ପରମେଶ୍ୱରଙ୍କ ମୁଖରୁ ବାହାରିଲା ଆଲୋକ। దేవుని నోట నుండి వచ్చిన వెలుగు. ତାକୁ କୁହାଯାଏ, ଶୁଣ ହେ ସୃଜନ ଜନେ ଦେଇ କର୍ଣ୍ଣ ମନ ଗୁପଦ ପୁରାଣ କଥା ଅମିୟ ବଚନ କହୁଛନ୍ତି ପରମାତ୍ମା ଜୀବର ଆଗରେ ପୃଥିବୀ ସୃଜନ ହେଲା ଯେ ବଣ ପ୍ରକାରେ ନଥିଲା ଯେ ଜଳ ସ୍ଥଳ ନଥିଲା ଆକାଶ ନଥିଲେ ଯେ ଚନ୍ଦ୍ର ସୂର୍ଯ୍ୟ ନଥିଲେ ମନୁଷ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ଆଜ୍ଞା ମାତ୍ରେ ହେଲା ଭୂମଣ୍ଡଳ ଦୀପ୍ତି ହେଉ ବୋଲନ୍ତେ ଯେ ହୋଇଲା ଉଜ୍ଜଳ। ସେଇ ଆଲୋକ, ఆ యొక్క వెలుగును గురించి చెప్తున్నాను. ତେଣୁ 3 ପର୍ଯ୍ୟନ୍ତ ବିନା ସୂର୍ଯ୍ୟରେ ଯୋଉ ଆଲୋକ ଦ୍ୱାରା ସନ୍ଧ୍ୟା ରାତ୍ରି ହେଇପାରିଲା, ସେଇ ଆଲୋକ 3 దినాల వరకు కూడా సూర్యుడు లేకుండానే ఏ వెలుగైతే ఉండేనో ఆ వెలుగును గురించి మీకు తెలియజేస్తున్నాను. ଭଲ ଭାବରେ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ କ୍ୟାଚ୍ କରନ୍ତୁ କଥାକୁ। దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యమును పట్టుకోండి. ତାହା ହଉଛି ଏପରି ଗୋଟେ ସ୍ୱତନ୍ତ୍ର ପରମେଶ୍ୱରଙ୍କର ମୁଖର ଆଲୋକ। అదే దేవుని యొక్క నోట నుండి వచ్చిన స్వేచ్ఛగా వచ్చిన వెలుగు. అది ବାଇବଲ କୁହେ ତୁମେ ସେଇ ଆଲୋକର ସନ୍ତାନ। పరిశుద్ధ గ్రంథంలో మీరు ఆ వెలుగు సంబంధమైన బిడ్డలై ఉన్నారు. ମୁଁ ଆପଣଙ୍କୁ ଦ୍ୱିତୀୟ କଥା କହିବି। నేను మీకు రెండో విషయం చెప్పబోతున్నా. ଦ୍ୱିତୀୟ କଥାର ମହତ୍ଵ ହେଉଛି రెండో మాటలో ఉన్న గొప్పతనం ఏంటంటే ପରମେଶ୍ୱରଙ୍କ ଧର୍ମର ଆଲୋକ। దేవుని యొక్క నీతితో కూడిన వెలుగు. 37 ଗୀତ ସଂହିତାର 6 37వ అధ్యాయము 6వ వచనం కీర్తన గ్రంథంలో చూస్తాం. ଜୟ ପ୍ରଭୁ। ସେ ଦୀପ୍ତି ତୁଲ୍ୟ ତୁମ୍ଭର ଧର୍ମ ଓ ମଧ୍ୟାହ୍ନ ତୁଲ୍ୟ ତୁମ୍ଭର ବିଚାର ପ୍ରକାଶ କରାଇବେ। ଯେଣୁ ପରମେଶ୍ୱରଙ୍କ ଧର୍ମ ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ ଦୀପ୍ତି ସଙ୍ଗେ ସମାନ।
ఎందుకనగా దేవుని యొక్క వెలుగు నీతి సంబంధమైన నీతి కలిగిన వెలుగు అని ప్రభు వాక్యం ତାହା చెప్తుంది. ହଉଛି ଧର୍ମର ଆଲୋକ। అది నీతి వెలుగు అయి ఉన్నది. ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, ସେଇ ଧର୍ମର ଆଲୋକର ସନ୍ତାନ ହେବା ପାଇଁ ଆଜି ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ସମର୍ପଣ କରୁ, ତାଙ୍କ ପାଦ ତଳେ ଢାଳି ଦଉ। ఆ వెలుగు సంబంధమైన నీతి కలిగిన బిడ్డల వలె మనము ఉండునట్లుగా దేవుని పాద సన్నిధిలో మనల్ని మనం సమర్పణ చేసుకోవాలి అని సముఖంలో మనం ప్రార్థన చేయాలి. ଯଦି କିଏ ଆଲୋକର ସନ୍ତାନ ନୁହନ୍ତି, ఒకవేళ మీరు ఏమైనా వెలుగు సంబంధమైన బిడ్డలు కాకపోతే ସେ ବାଧ୍ୟରେ ଅନ୍ଧକାରର ସନ୍ତାନ। వారు తప్పకుండా చీకటి సంబంధమైన బిడ్డలని అర్థం. ତେଣୁ ମୁଁ ଆପଣଙ୍କୁ ତୃତୀୟ ନମ୍ବର କହିବି। కనుక మూడో నంబర్ మీకు చెప్తున్నాను. ସେ ତୃତୀୟ ନମ୍ବର ఆ మూడో నంబర్ ఏమనగా ଏଇଭଳି ଆଲୋକ, ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, ఎటువంటి వారు అంటే ତାଙ୍କ ଶ୍ରୀମୁଖର ଆଲୋକ। ఆయన యొక్క ముఖములో నుండి వచ్చిన యొక్క తేజస్సు అది. ଆପଣ 90 ଗୀତର 8 ପଦ ଦେଖନ୍ତୁ। మీరు 90వ కీర్తన 8వ వచనం ଜୟ చూడండి. ପ୍ରଭୁ, ଜୟ ପ୍ରଭୁ। ప్రభువా నీకు జయము కలుగును గాక. ତୁମ୍ଭେ ଆମ୍ଭମାନଙ୍କ ଅପରାଧ ଆପଣା ସମ୍ମୁଖରେ, ଆମ୍ଭମାନଙ୍କ ଗୁପ୍ତ ପାପ ଆପଣା ମୁଖର ଦୀପ୍ତିରେ ରଖିଅଛ। ତାଙ୍କ ମୁହଁରେ ସବୁବେଳ ପାଇଁ ଆଲୋକ ଝଟକି ରହିଛି। పిల్లల దేవుని యొక్క సముఖమందు నిరంతరము ఆయన ముఖములో నుండి ముఖ కాంతి ప్రకాశిస్తూనే ఉంటుంది. ସେଇ ଶ୍ରୀମୁଖ ଦୀପ୍ତି ଲୋକଙ୍କୁ ପରିତ୍ରାଣ କରିପାରେ। ఆయన ముఖం నుండి వచ్చిన కాంతి ద్వారా ప్రజలకు అది రక్షణ ఇవ్వగలదు. ସେଇ ଶ୍ରୀମୁଖର ଦୀପ୍ତି ଲୋକମାନଙ୍କୁ ଶକ୍ତିଯୁକ୍ତ କରିପାରେ। ఆ దేవుని యొక్క సముఖములో ఉన్న కాంతి ప్రజలకు శక్తివంతులుగా ପ୍ରିୟ చేయగలదు. ଭାଇ ଭଉଣୀମାନେ, ସେଇ ମୁଖର ଦୀପ୍ତି ଆପଣଙ୍କୁ పునర్జన్మ ଦେଇପାରେ। ఆ ముఖ కాంతిలో వచ్చిన ఒక కృప వలన ప్రజలు నూతన జన్మానుభూతిలో రాగలరు. ଚତୁର୍ଥ ଶୁଣନ୍ତୁ ଆଜ୍ଞା, నాలుగోది వినండి. ଚତୁର୍ଥ ଦୀପ୍ତିର ଆଲୋକର ମହତ୍ଵ, ఈ నాలుగో ఒక వెలుగులో ఉన్న ఒక గొప్పతనాన్ని, ଆଉ ତାହା ହେଉଛି ପରମେଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ। దేవుని యొక్క వాక్యము. ତାହା ଆପଣ 119 ଗୀତ ସଂହିତାର 105, 130, అది 119వ కీర్తనలో 105వ వచనము, అలాగే 130వ వచనములో ତୁମ୍ଭ ବାକ୍ୟ ମୋ ଚରଣ ପାଇଁ ପ୍ରଦୀପ ଓ ମୋ ପଥ ପାଇଁ ଆଲୁଅ ଅଟେ। Praise the Lord। 130 ବି ଠିକ ସେଇ କଥା। 130 వచనాలు కూడా ତୁମ୍ଭ అదే మాట. ବାକ୍ୟର ବିକାଶ ଆଲୁଅ ପ୍ରଦାନ କରେ। ଥ୍ୟାଙ୍କ ୟୁ। ପ୍ରିୟ ବନ୍ଧୁମାନେ, ప్రియులారా, ପରମେଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ହିଁ ମୋ ଜୀବନରେ, ଆପଣଙ୍କ ଜୀବନରେ ଆଲୋକ ଅଟେ। దేవుని వాక్యమే నీ జీవితంలో నా జీవితంలో వెలుగై ఉన్నది. ଯାହାକୁ କୁହାଯାଏ ଦ୍ୱିତୀୟ ତିମୋଥୀ 1 ପର୍ବର 10 ପଦରେ ସୁସମାଚାରର ଆଲୋକ। తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము କିନ୍ତୁ 10వ వచనం రాయబడింది, మనము వెలుగు సంబంధమైన బిడ్డలమై ఉన్నాము. 1వ అధ్యాయము 10వ వచనం. କିନ୍ତୁ ଏବେ ଆମ୍ଭମାନଙ୍କ ତ୍ରାଣକର୍ତ୍ତା ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କର ଆବିର୍ଭାବ ଦ୍ୱାରା ପ୍ରକାଶିତ ହୋଇଅଛି। ସେ ମୃତ୍ୟୁକୁ ଲୋପ କରିଅଛନ୍ତି, ପୁଣି ସୁସମାଚାର ଦ୍ୱାରା ଜୀବନ ଓ ଅମରତାକୁ ଆଲୋକରେ ପ୍ରକାଶ କରିଅଛନ୍ତି। ତେଣୁ ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀମାନେ, ସେଇ ବାକ୍ୟ, ସେଇ ରହସ୍ୟ ମୋର ଆପଣଙ୍କର ଆଲୋକ ଅଟେ। ప్రియులారా, ఆ దేవుని యొక్క వాక్యము, ఆ సువార్త మీకును నాకును వెలుగై ఉన్నది. ପଞ୍ଚମ କଥା କହୁଛି ଶୁଣନ୍ତୁ। 5వ మాట చెప్తున్నాను వినండి. ସେହି ଆଲୋକର ମହତ୍ଵକୁ ଯେପରି ଆମେ ଅନୁଭବ କରିପାରୁ, ଲୁକ 2 ପର୍ବର 8, 9, లూకా సువార్త 2వ అధ్యాయం 8, 9 వచనములో ఆ వెలుగు యొక్క గొప్పతనాన్ని మనం అనుభవించినట్లుగా చూద్దాం. ସେହି ଅଞ୍ଚଳରେ କେତେକ ମେଷପାଳକ ପଦାରେ ରହି ରାତ୍ରିରେ ସେମାନଙ୍କ ପଲ ଜଗୁଥିଲେ। ପ୍ରଭୁଙ୍କର ଜଣେ ଦୂତ ସେମାନଙ୍କ ନିକଟରେ ଉପସ୍ଥିତ ହେଲେ। ପୁଣି ପ୍ରଭୁଙ୍କର ଗୌରବର ଜ୍ୟୋତି ସେମାନଙ୍କ ଚତୁର୍ଦିଗରେ ପ୍ରକାଶିତ ଏ ହେଲା। ହେଉଛି ଗୌରବର ଜ୍ୟୋତି, ଗୌରବର ଆଲୋକ। ఇది మహిమ కలిగిన వెలుగు, మహిమ కలిగిన ప్రకాశం అని ప్రభు వాక్యం చెప్తుంది. ଆପଣ ଜଣେ ଜଣେ ଗୌରବ ଆଲୋକର ସନ୍ତାନ ହେବା ପାଇଁ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ସମର୍ପଣ କରୁ। మీలో ప్రతి ఒక్కరూ ఈ మహిమ కలిగిన ప్రకాశముగా వెలుగుగా మారున్నట్లుగా దేవుని సముఖంలో నిన్ను అప్పగించుకోవాలి. ସେହି ఆలోକ ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀମାନେ କେବେ ବି ଲିଭିବ ନାହିଁ। ఆ వెలుగు ఎన్నడూ కూడా ఆరిపోదు. 6 ନମ୍ବରକୁ କହିବି ଶୁଣନ୍ତୁ। 6వ నంబర్ చెప్తున్నాను వినండి. ଦ୍ୱିତୀୟ କରନ୍ତି 4 ପର୍ବର 6 ପଦରେ ଦେଖିବେ। కొరింథీ గారి 2వ పత్రిక
4వ అధ్యాయం 6వ వచనం. ଯେଣୁ ଅନ୍ଧକାରରୁ ଦୀପ୍ତି ପ୍ରକାଶ ପାଉ ବୋଲି ଆଜ୍ଞା ଦେଇଥିଲେ ଯେଉଁ ଈଶ୍ୱର, ସେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ମୁଖରେ ପ୍ରକାଶିତ ଈଶ୍ୱରଙ୍କ ଗୌରବମୟ ଜ୍ଞାନର ଆଲୋକ ଦେଖାଇବା ନିମନ୍ତେ ଆମ୍ଭମାନଙ୍କ ହୃଦୟରେ ଆଲୋକ ପ୍ରକାଶ କରିଅଛନ୍ତି। ଯେଣୁ ଜ୍ଞାନର ଆଲୋକ ପ୍ରିୟ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଭାଇ ଭଉଣୀମାନେ, ఎలాగనగా దేవుని యొక్క గుర్చిన జ్ఞానమును గుర్చిన వెలుగు అని వ్రాయబడి ఉన్నది. ఏ పర్যন্ত పరమేశ్వరంగర ధర్మର ଜ୍ଞାନ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କ ଠାରେ ଦେଖାଯାଉ ନାହିଁ। ఇప్పటి వరకు క్రైస్తవుల జీవితంలో దేవుని యొక్క జ్ఞాన సంబంధమైన వెలుగు కనబడటం లేదు। ఏ పర్যন্ত వాక్యର ଆଲୋକର ଜ୍ଞାନ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କ ଠାରେ ଦେଖାଯାଉ ନାହିଁ। ఇప్పటి వరకు కూడా దేవుని వాక్యమును గుర్చిన జ్ఞానం యొక్క వెలుగు క్రైస్తవ జీవితంలో కనబడటం లేదు। ମନେ ରଖିଥାନ୍ତୁ, ପରମେଶ୍ୱରଙ୍କ ଜ୍ଞାନର ଆଲୋକର ସନ୍ତାନ ହେବା ଦରକାର। జ్ఞాపకం ఉంచుకోవాలి, మనము దేవుని యొక్క జ్ఞాన సంబంధమైన వెలుగు సంబంధమైన బిడ్డలుగా మారాలి। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। ମୁଁ ଆପଣଙ୍କୁ 7వ నంబర్ ఆలోకର తత్వ କହିବି। నేను మీకు 7వ నంబర్ వెలుగు యొక్క మహత్తును గురించి చెప్పాలనుకుంటున్నాను। ପ୍ରଥମ ପିତର 2 ପର୍ବର 9 ପଦରେ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, କୋଉ ପ୍ରକାର ଲୋକର ସନ୍ତାନ, ପୁଅ ଝିଅ, ଭାଇ ଭଉଣୀ ମାନେ, ଆପଣ ମାନେ, ମୁଁ, మీరు నేను మనం ఎటువంటి వెలుగు సంబంధమైన వారు ప్రజలమైన బిడలమైన మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం। ଜୟ ପ୍ରଭୁ। ప్రభువా నీకు వందనాలు। କିନ୍ତୁ ଯେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଅନ୍ଧକାରରୁ ଆପଣ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଆଲୋକ ମଧ୍ୟକୁ ଆହ୍ୱାନ କରିଅଛନ୍ତି, ତୁମ୍ଭେମାନେ ଯେପରି ତାହାଙ୍କ ଗୁଣ କୀର୍ତ୍ତନ କର, ଏଥି ନିମନ୍ତେ ତୁମ୍ଭେମାନେ ଏକ ମନୋନୀତ ବଂଶ, ରାଜକୀୟ ଯାଜକ ବର୍ଗ, ପବିତ୍ର ଜାତି। థ్యాంక్ యూ ଝିଅ। କି ଆଲୋକ ମୁଁ ଆପଣ ମାନଙ୍କୁ ପଚାରିବି? ఇక్కడ ఏ వెలుగు గురించి రాయబడిందండి? ప్రైజ్ ది లార్డ్। ఆశ్చర్యకరమైన ସେଇ ଉତ୍ତର ମତେ ଦରକାର। ఆ జవాబు నాకు కావాలి। ଆମର ଏହି ଆଲୋକ ଲିଭିଯିବା ଆଲୋକ ନୁହଁ। ప్రియులారా, ఈ వెలుగు ఆరిపోయే వెలుగు కాదు। କେହି ବି ଲିଭେଇ ପାରିବେ ନାହିଁ। ఎవరు కూడా వెలుగును ఆర్పలేరు। ଆକୁ ଯେବେ ଅଧିକ ଆଲୋଚନା କରିବା, దీన్ని మనం ఇంకా కొద్దిగా ఎక్కువ ఆలోచన చేస్తే ଈଶ୍ୱରଙ୍କ ଲୋକ ଠାରେ ବି ଆଲୋକ ଥାଏ। దేవుని బిడల్లో కూడా వెలుగు ఉంటుంది। ସ୍ୱର୍ଗଦୂତ ମାନଙ୍କ ଠାରେ ବି ଆଲୋକ ଥାଏ। పరలోకము దూతల వద్ద కూడా వెలుగు ఉంటుంది। ଦେଖିଲେ ମୂଷାଙ୍କର ముఖ ଆଲୋକ, ଚର୍ମ ଉଜ୍ଜଳ। ఎందుకనగా ప్రజలు మోషే ముఖాన్ని చూసినప్పుడు ఆయన ముఖమంతా కూడా చర్మమంతా కూడా ప్రకాశవంతముగా ఉండేను। ପ୍ରଭୁ ଯେତେବେଳେ ଆସିବେ ତାଙ୍କ ନିକଟବର୍ତ୍ତୀ କରେଇବେ ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, ସମସ୍ତେ ଆଲୋକରେ ପରିଣତ ହେବା। ప్రభు ఎప్పుడైతే ఏ దినాన్నైతే భూలోకాన్ని దిగి వస్తాడో ఆ దినాన్న దేవుని బిడ్డల ముఖంలో కూడా వెలుగు కలిగి అందరూ కూడా వెలిగించబడతారు। କାରଣ ବାଇବଲରେ ଲେଖା ଅଛି, ఎందుకనగా బైబిల్లో రాయబడి ଯୀଶୁ ఉన్నది, କହିଲେ ମୁଁ ଜଗତର ଜ୍ୟୋତି, ప్రభు అన్నారు నేను లోకమునకు ଯୀଶୁ କହିଲେ వెలుగు। ତୁମ୍ଭେ ମାନେ ଜଗତର ଜ୍ୟୋତି। యేసు మరలా చెప్పారు, మీరు లోకానికి వెలుగు। ତେଣୁ ସମସ୍ତେ ଆଲୋକରେ ପରିଣତ ହେବେ। కనుక అందరూ వెలుగుమయముగా మారిపోతారు। କେବଳ ତାହା ନୁହେଁ, అంత మాత్రం కాదు, ସ୍ୱର୍ଗ ଗୋଟେ ମେଷ ଶାବକ ରୂପ ସୂର୍ଯ୍ୟରେ ଆଲୋକମୟ। పరలోక రాజ్యము దేవుని గొర్రె పిల్ల యొక్క మహిమతో నింపబడుతుంది। ପରମେଶ୍ୱରଙ୍କ ଦେହରେ ହିଁ ଦୀପ୍ତି ଅଛି। దేవుని యొక్క దేహములోనే శరీరములోనే వెలుగు ఉన్నది। ତାଙ୍କ ଲୋକମାନେ ମଧ୍ୟ ଦୀପ୍ତିମାନ ହେବେ। ఆయన ప్రజలు కూడా ప్రకాశవంతంగా, କାରଣ ଲେଖାଯାଏ, ఎందుకనగా రాయబడినది, ଉଠ ମୃତ ମାନଙ୍କ ମଧ୍ୟରୁ ବାହାରି ଆସ, ଆଉ ପ୍ରଭୁ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଆଲୋକ ପ୍ରଦାନ କରିବେ। లెమ్ము త్యాజరులము మృతుల నుండి లేవనెత్తమని ప్రభు వాక్యం సెలవు। ପରମେଶ୍ୱରଙ୍କର ଆଲୋକ ପ୍ରାପ୍ତ ହେବା ପାଇଁ దేవుని యొక్క వెలుగు మన పొందినట్లుగా ଏଇ 7 ପ୍ରକାର ଆଲୋକ ତତ୍ତ୍ୱ ମଧ୍ୟରୁ ଯେ କୌଣସି ଆଲୋକର ତତ୍ତ୍ୱକୁ ପାଇବା ପାଇଁ ఈ 7 రకాల వెలుగులో ఉన్న మర్మాన్ని మీ జీవితంలో మీరు పొందుకోవాలనుకున్నప్పుడు, ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, ଆଜିଠାରୁ ମନ ପରିବର୍ତ୍ତନ କରି, ప్రియ సహోదరులారా, ఈ రోజు నుండి మారు మనసు పొంది ନିଜକୁ ସମର୍ପଣ କରି నిన్ను నువ్వు ప్రభువుకు అర్పణగా చేసుకొని ଆଲୋକ ପ୍ରାପ୍ତ ହେଉ వెలుగు పొందుకుందా, ଓ ଆଲୋକର ସନ୍ତାନ ହେଉ। వెలుగు సంబంధమైన బిడ్డలుగా ఉందా। ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। దేవుడు మన అందరినీ కూడా ఆయన దీవించునుగా। ଆସନ୍ତୁ ସମସ୍ତେ ଆଖି ବନ୍ଦ କରିବା, 1 ମିନିଟ ପ୍ରାର୍ଥନା କରିବା। రండి మన అందరూ కళ్ళు మూసుకుందాం। ఒక ପ୍ରିୟ నిమిషం ଭାଇ ଭଉଣୀ ମାନେ, ମୁଁ ଅନୁରୋଧ କରିବି ଆପଣମାନଙ୍କୁ, ଆପଣମାନେ ମଧ୍ୟ 1 ମିନିଟ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। ప్రియ సోదరి సోదరులు, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం, మీరు కూడా దేవుని దగ్గర ସେଇ ଆଲୋକ ଯେପରି ఆ వెలుగు అగునట్లుగా, ଆମମାନଙ୍କର ହୃଦୟରେ ପରିପୂର୍ଣ୍ଣ ହବ, ఆ వెలుగు మన హృదయంలో నింపబడినట్లు, ଆମମାନେ ସେଇ ଆଲୋକର ସନ୍ତାନ ଯେପରି ହେଉ। ఆ వెలుగు సంబంధమైన బిడ్డలుగా మారునట్లు
ସମସ୍ତେ ସମସ୍ତେ అందరూ అందరూ ଓ ଝିଅମାନେ ଆଜି ଗୋଟେ ନିଷ୍ପତ୍ତିରେ ପହଞ୍ଚି ଯାଅ। కుమారులు కుమార్తెలు అందరూ కూడా ఒక నిర్ణయాన్ని మనం తీసుకుందాం. ସେଇ ଆଲୋକର ସନ୍ତାନ ପରି ଆମର କାରବାର ହେବା ଦରକାର, ఆ వెలుగు సంబంధమైన బిడ్డల వల్లే మనం వ్యవహరించాలి. ଆମର କଥାବାର୍ତ୍ତା ହେବା ଦରକାର, అలాగనే మనం మాట్లాడాలి. ଆମର ବେଶଭୂଷା ବି ହେବା ଦରକାର। మన యొక్క సమస్త వ్యవహారాలన్నిటి కూడా ఆ విధంగా మారాలి. Praise the Lord. ଗୋଟେ ମିନିଟ ଆମେ ଅପେକ୍ଷା କରିବୁ ସମସ୍ତେ। ఒక నిమిషం మనం ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ ପ୍ରିୟ ପୁଅ ଝିଅମାନେ, ଭାଇ ଭଉଣୀମାନେ, కుమారులు ଆଲୋକର కుమార్తెలు ସ୍ୱର୍ଗର ଆଲୋକ ପାଇବା ପାଇଁ, పరలోకపు వెలుగు పొందినట్టుగా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ସେଇ ଆଲୋକର ସନ୍ତାନ ପୁଅ ଝିଅ ଆମେ ହେବା ପାଇଁ, ఆ వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనం కుమారులు కుమార్తె మారున్నట్లు जय प्रभु जय प्रभु जय प्रभु जय प्रभु जय 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 हालेलुया 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 धन्य 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 प्रभु, धन्य तुम्हें धन्य तुम गौरव नामर जय जय तुम रक्तर जय जय हो प्रभु, आम जीवन रे तुम पुरुषर जय जय हो, तुम वाक्यर जय हो, तुम आश्चर्य नामर जय हो। सेही आश्चर्य आलोक जेपरि आमे प्राप्त हेबो, से गौरवर ज्योति जेपरि आमे प्राप्त हेबो, ज्ञानर आलोक जेपरि प्राप्त हेबो, तुमर मुखर आलोक जेपरि प्राप्त हेबो। एथिमाई प्रभु ग्राम मंडली को आशीर्वाद करो, मंडली आत्मा गण को आशीर्वाद करो, उपस्थित भाई भौणी मान को स्पर्श करो, छुई दियो। तुम्हें आज कथा कहो प्रभु, तोर स्वर सुनाओ, ఈ స్వరం వినిపించండి. समस्त को आशीर्वाद, ప్రభు అందరిని దీవించండి. जीवन भविष्य आत्मिक भाव आशीर्वाद भविष्य देव। ప్రభు ଏହା ପରେ ପରେ ଭାଇ ଭଉଣୀମାନେ ଝିଅମାନେ ଆପଣ ଆପଣ ସ୍ଥାନକୁ ଫେରିଯିବେ, ଯେତେବେଳେ ସର୍ବକୁଶଳ ନିରାପତ୍ତାର କାରଣ ହେଉ ଗୌରବ ମହିମା ସତ୍ୟ ମଙ୍ଗଳମୟ ସତ୍ୟତା ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ନାମରେ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.